మీకు మ్యారేజ్ అయిన తర్వాత బిజినెస్ ఆఫర్ వచ్చింది, దాంట్లో పెట్టుబడి పెట్టారు, అది మంచిగానే సాగుతుంది. సినిమా ఆఫరు మిమ్మల్ని ఎలా వరించింది? సినిమా ఎలా వరించింది అంటే చటర్జీ గారు అని మా ఊరు ఆయనే ఉన్నారు. అవును, అక్కడ కూడా ఆయన ప్రొడ్యూసర్ సమత ఆర్ట్స్ అని శోభన్ బాబు గారితో చాలా సినిమాలు తీశారు. 10-15 సినిమాలు దాకా తీశారు. శోభన్ బాబు కృష్ణరాజుతో కూడా తీశారు. తర్వాత హిందీలో తీశారు 3-4. ఆయన మొదటి సినిమా చేసేటప్పుడు ఇదాలోకం అని ఒక సినిమా చేశారు ఆయన. ఫస్ట్ సినిమా అది. ఆ సినిమా చేసినప్పుడు ఒక రోజు నాకు ఫోన్ చేసి అర్జెంట్గా నీకు మేకప్ టెస్ట్ చేయాలన్నాడు. నాకు వద్దండి, నేను బిజినెస్లో చాలా బిజీగా ఉంటున్నాను, వద్దండి అన్న. హనుమాన్ ప్రసాద్ గారు విని ఏమైనా సరే నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. అప్పుడు ఆంధ్ర ఎయిర్ స్టేషన్ విపరీతంగా జరుగుతుంది. 67 అవును, జరుగుతుంటే అసలు ట్రైన్ లేవు, బస్సు లేవు, ఏమీ లేవు. వీళ్ళందరూ నన్ను బలవంతం చేసి లారీ ఎక్కించి పంపించారు అక్కడికి. బెడ్రాస్ వెళ్తాది లారీ అని. ఆడు సూళ్ళూరుపేట వచ్చిన తర్వాత నేను ఇటు వేరే రూట్లో వెళ్తానండి అన్నాడు. మళ్ళీ అక్కడ దిగేసి ఇంకో లారీ ఎక్కి ఆడికి వెళ్ళంగానే కృష్ణ గారు అప్పుడు జయాంధ్ర మూమెంట్లో పానగల్ పార్క్లో ఆయన కూర్చొని నిరాహార దీక్ష ఏదో చేస్తున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళే దాంట్లో వేసి ఏంటి వచ్చామంటే ఏదో పని మీద వచ్చాను, బిజినెస్ పని మీద అది అన్నాను. తర్వాత తీశారు. కేఎస్ ప్రకాశ్రావు గారు ఒక సినిమా చేస్తారు, శేఖర్ బాబు, కేసీ శేఖర్ బాబు గారు ఆయన సినిమా చేస్తాంటే అక్కడ తీసుకెళ్ళి మేకప్ ఇచ్చి ఆ షూటింగ్లోనే నాది ఒక డైలాగ్ చెప్పుకుంటా అటు నుంచి ఇటు నడుచుకుంటారా అన్నారు. చెప్పుకుంటూ వెళ్ళాను. తర్వాత రష్ వచ్చిన తర్వాత చూసి చాలా బాగుంది అని ఆ సినిమాలో సెకండ్ హీరో శోభన్ బాబు గారి హీరోను, నేను సెకండ్ హీరో అని చెప్పి బుక్ చేశాను. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, మీరు కొత్తగా సినిమా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళతో ఎందుకు, ఎవరో ఒకళ్ళు పెట్టండి అంటే అప్పుడు చంద్రమోహన్లో పెట్టారు ఆ క్యారెక్టర్కి. అప్పుడు చంద్రమోహన్ ఆల్రెడీ కొంతవరకు వేస్తాడు ఆల్రెడీ. సరే అలా పోయింది అది. పోతే పోయింది, మంచి పని జరిగింది అనుకున్నా నేను. ఈ వీళ్ళు హనుమాన్ ప్రసాద్ గారు వీళ్ళు ఛాలెంజ్గా తీసినారు ఈ విషయాన్ని. వాళ్ళు అప్పటికి తల్లి కూతుళ్ళను సినిమా చేశారు. శారద అని ఇంకో సినిమా విశ్వనాథ్ గారి డైరెక్షన్, శోభన్ బాబు గారు శారదతో సినిమా జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు మేము కూడా ఆయన మా ఫ్రెండ్స్ కదా సినిమా అని చెప్పి రాజమండ్రి వెళ్ళటం, అక్కడ షూటింగ్ జరిగినప్పుడు కలవటం, శోభన్ బాబు గారిని కలవటం ఇవన్నీ కూడా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో మేకప్ చేసి ఫోటోలు తీయించారు. ఆ ఫోటోల్ని పూర్ణచంద్ర గారు చూసి నాకు వెంటనే ఇప్పుడు హీరో కావాలి, హీరో దొరికాడు విలన్ దొరకలేదు అన్నాడు అనమాట. అని నా ఫోటోలు చూడగానే వాళ్ళు ఏంటి నాటకాల ఎక్స్పీరియన్స్ ఉందా, ఇది ఏం అడగలేదు, చెప్పమని కూడా అడగల. ఏం నాటకాలు వేసామంటే పలానా అన్న. తాత్యాన్ రామారావు గారు, పూర్ణచంద్ర గారు, కెమెరామెన్ కన్నప్ప వీళ్ళందరూ కూర్చొని మాట ఒక డైలాగ్ చెప్పమని కూడా అనుకుంటా. ఏం అడగల. మరి మా సినిమాలో హీరో వేస్తావా అన్నారు. వేస్తావా అంటే వేస్తానండి అన్న. మరి రేపే బయలుదేరాలి, మన సినిమా కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్ వెర్కారాలో షూటింగ్ అన్నారు. నాకు ఇప్పుడు కుదరదండి, మాకు బిజినెస్లో మార్చి అనేది చాలా ప్రైమ్ టైము, ఏప్రిల్ 1 నుంచి వస్తారండి అన్న. అలా కుదరదు, నువ్వు చేస్తారు అంటే వెంటనే బయలుదేరా. నాకు ఒక్క రోజున టైం అయిపోతే నేను విజయవాడ వెళ్ళి కాస్త అన్నీ ఏర్పాటు చూసుకోవాలి కదా, నేను రోజులు ఉండనంటే నా బిజినెస్ ఏం చేసుకోవాలి, ఎలా చేయాలి అన్నీ చూసుకోవాలి కదా అని చెప్తే సరే 1 డే మార్నింగ్ మెయిల్లో అక్కడ దిగు, మళ్ళీ పనులన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం మెయిల్కి ఇటు వచ్చాను. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాదర్ని అడిగితే ఫాదర్ మనకి ఎందుకు రా అన్నాడు ఆయన. మిస్సెస్ని అడిగితే మీరు ట్రై చేయకుండా వచ్చింది కదా, ఒకసారి చూద్దాం అవకాశం ఉంది, కాబట్టి ఒక కండిషన్ షూటింగ్ అయిపోగానే మళ్ళీ బెజవాడ వచ్చేసి బెజవాడ వ్యాపారం చూసుకోవాలి తప్ప మీరు ఆల్బమ్ తీసుకెళ్ళి ఒక కంపెనీకి వెళ్ళి నాకు వేషం ఉంది ఇగో నా ఫోటోలు అన్ని మాత్రం చూపించకూడదు, అలా అడగద్దు, దానికి కట్టుబడి ఉన్నా. ఇప్పుడు వరకు కూడా అదే, ఇప్పుడు వరకు కూడా ఎవరిని వేషం అడగను ఇప్పుడు.